రాగి లడ్డు చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది పిల్లలకు పెట్టినట్లయితే బలంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఒక కప్పు పల్లీలు వేసి త్వరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే దాన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఒక కప్పు నువ్వులు వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక కప్పు రాగి పిండి వేసి మాడకుండా దోరగా వేయించుకోవాలి. దీన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేయించుకున్న పల్లీలు, నువ్వులను మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన దాన్ని ఒక బౌల్‌లోకి వేసుకొని, మనం ముందుగా వేయించుకున్న రాగి పిండిని కూడా దీంట్లోకి వేసుకొని, చేతితో ఇలా పొడి పొడిగా అయ్యేలాగాన కలుపుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు బెల్లం ఒక కడాయిలోకి వేసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చేలాగాన చేసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చినంక మనం కలిపెట్టుకున్న పిండిలోకి ఈ పాకాన్ని వేసుకొని, వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకొని చేతితో లడ్డూలు చుట్టుకుంటే చాలండి. ఎంతో హెల్తీగా ఉండే లడ్డూలు మనకు రెడీ అయిపోయినట్లే. రోజుకొకటి తిన్నా చాలండి. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు గూడా ఈ రెసిపీని ట్రై చేశారంటే చాలా బావుంటుంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, బలంగా కూడా ఉంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానెల్‌లో చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.